ఓకే. సో, ఇక్కడ మనకి ఏంటి ధాతువు గణం ఏంటిది ఈరోజు? తనాది గణం. తనాది గణం. ఈ తనాది గణంలో తన్ అనేది మొదటిగా ఉంది కదా! సో, దీంట్లో అవును. వికరణ ప్రత్యయం వచ్చేసి ఏంటి? తనాదిభ్యః తనాది క్రుయిభ్య హ్మ్. ఉహు. ఉహు. అవునా? అనేది వికరణ ప్రత్యయం. అవునా? ఈ వికరణ ప్రత్యయం అనేది ఈ సార్వధాతుక, ఆర్ధధాతుకాలలో కనుక వస్తే అది ఏమైంది? ఓగా మారింది. దేంట్లో మారిందది? పరస్మై పదములో మారింది. అవునా? తర్వాత పరస్మై పదములో ఏకవచనంలో మారింది. మళ్ళీ ద్వివచనంలో మారలేదు. ఎందుకు? అది రాలేదు అప్పుడు. ఆ సూత్రమే తీసుకోలేదు మనం. అవునా? ఇక్కడ చూడండి. ఇక్కడ అనేది అట్లాగే ఉంచినాం. ఎందుకు? ఏంటి? ఉపదేశే జనునాసిక ఇత్. ఇక్కడ తస్ తీసుకున్నాం గదా! అవునా? తనాది క్రీభ్యః ఉహు. అప్పుడు రాసుకున్నాము. తస్ అనేది ఏమైంది ఇక్కడ? తహ రుహు. అవునా? ససజుషు రుహు. సో, అప్పుడు ఏమైంది ఇక్కడ మనకి? అది ఉపదేశ అజనునాసిక ఇత్తోనే అది పోయింది. ఇక్కడ మనకి ఇక్కడ ఒక నిమిషం ఇది చూడండి మళ్ళీ. ఇక్కడ సార్వధాతుక, ఆర్ధధాతుక యోహో ఏమంటుందంటే మళ్ళీ చూడండి. ఇక్కడ సార్వధాతుక, ఆర్ధధాతుక చ ప్రత్యయే పరే ఇగంతస్య అవునా? అంగస్య గుణాదేశः భవతి. धातोः विहिताः प्रत्ययाः सार्वधातुक तथा आर्धधातुक अनेन प्रकारेण विभाजिताः सन्ति. एतेषां सर्वेषां विषये अनेन सूत्रेण इगन्तस्य अङ्गस्य गुणादेशः भवति. गुणादेशः इत्युक्ते गुणसंज्ञकस्य वर्णस्य आदेशः. అవునా? అదేం గుణః ఏమంటండి? ఆ తర్వాత ఏ ఓ ఇవిగా మారుతాయి అని చెప్తుంది. ఇదేంటి? గుణ సంజ్ఞ భవతి. అవునా? ఇది గుణ సంజ్ఞ అన్నమాట. సంజ్ఞా సూత్రం. అవునా? అకారము, ఏకారము, ఓకారాలకి గుణ సంజ్ఞ అని పేరు. అంటే గుణంగా మారితే ఎలా అవుతుందంటే ఇలా మారుతుందన్నమాట. అవునా? ఏవి ఇలా మారుతాయి అంటే ఇక్కులు అనేవి ఇలా మారుతాయి. అవునా? అత ఏతేషు స్థానినః యః అంతరతమః స ఏవ ఆదేశరూపేణ ఆగచ్చతి. ఇక్కో గుణ వృద్ధి చూసారా? ఇక్కులకి ఆ స్థానంలో ఇవి వస్తాయన్నమాట. అవునా? ఈ స్థానంలో ఏ వస్తది. అవునా? ఊ స్థానంలో ఓ వస్తుంది. అది చెప్తున్నాడు. రీ స్థానంలో అర్ అనేది మనకి రీ స్థానం ఎందుకు తీసుకున్నాము అనంటే ఇక్కడ ఇది ఉరనరపరహ సూత్రం కూడా పెట్టుకొని చేసుకున్నాం అన్నమాట అది. తర్వాత అతః అకారాంతానాం ఏజంతానాం చ అంగానాం విషయే అస్య సూత్రస్య ప్రసక్తిః నాస్తి. ఏమన్నాడు ఇక్కడ? అతః అకారాంతానాం ఏజంతానాం చ అంగానాం విషయే అస్య సూత్రస్య ప్రసక్తిః నాస్తి. అకారం గురించి లేదు ఇక్కడ. అవునా? ఏచ్ గురించి కూడా లేదు. ఏచ్ అంటే ఏమొస్తుంది? ఏ ఔచ్. అంగానాం విషయే అస్య సూత్రస్య ప్రసక్తిః నాస్తి. ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏంటి? నీ ఉంది. నీ అనేది త్రిచ్ చేస్తున్నాము. నువల్ త్రిచవ్. అవునా? నువల్ త్రిచవ్ అంటే ఏంటిది ఇక్కడ? నువల్ ప్రత్యయం కానీ త్రిచ్ ప్రత్యయం కానీ ఉన్నప్పుడు ఇది. అవునా? అప్పుడు ఏం చేయమంటున్నాడు? అయం ఏంటిది ఇక్కడ? అయం ఆర్ధధాతుక సంజ్ఞాం ప్రాప్నోతి. ఇక్కడ ఏంటి? ఆర్ధధాతుకం అని వస్తుంది అనమాట దీనికి పేరు. అవునా? ఆర్ధధాతుక సంజ్ఞ అన్నమాట ఇది. ఆర్ధధాతుకం అంటే ఏంటి? లట్టు, లోటు, లంగు, విధిలింగు కాకుండా మిగతావన్నీ ఆర్ధధాతుకాలు కదండి. మిగతావన్నీ తర్వాత కృదంతాలు అలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట కదా. ఇప్పుడు త్రిచ్ అనేది సార్వధాతుకాలలో ఏమొస్తుంది? షిత్ వస్తుంది.
ఇక్కడ త్రిచ్లో షిత్ ఉందా? లేదు. లేదు. లకారం కాదు కదా ఇది. అప్పుడు ప్రత్యయం తీసుకున్నాం ఇక్కడ, త్రిచ్ ప్రత్యయం. అవునా? త్రిచ్ ప్రత్యయం అంటే ఇప్పుడు షిత్ ఉందా? ఇక్కడ షిత్ లేదు కదా. అన్ని కూడా ఆర్ధధాతుకాలే. అవునా? ఇప్పుడు త్రిచ్ అనేది ఆర్ధధాతుక సంజ్ఞ వచ్చింది. అవునా? సో అప్పుడు 3 అని మిగిలింది. ఆ తర్వాత భూధాతో లట్ లకారస్య ప్రథమ పురుష. ఇక్కడ నీ నీ ప్లస్ త్రి. అవునా? అప్పుడు ఏమైంది? నీ అనేది ఏమైంది ఇక్కడ? సార్వధాతుక అర్ధధాతుకయోహో అంగస్య గుణాదేశః భవతి. ఇది సార్వధాతుక అర్ధధాతుకాలు కాబట్టి దానికి గుణమైతుంది. దానికి ముందు ఉన్నటువంటి ఉపధావర్ణానికి గుణమైతుంది. నీ అనేది ఏ అయింది. ఇదంతా బానే ఉంది కానీ ఇక్కడ ఎందుకు కాలేదో అర్థం కావట్లేదు కదా. ఇక్కడ తనోతి తనుతః వచ్చింది కదా. తన్ను ధాతువు, తర్వాత ఊ పెట్టుకున్నాము, టస్ పెట్టుకున్నాము. అవునా? ఈ టస్ అనేది దేనిలాగా అయింది ఇప్పుడు? అది మధ్యమ పురుష కదండి. మధ్యమ పురుష ఏకవచనం. అపిత్ కాబట్టి అపిత్ వాటికి రాదేమో. సర్వధాతుక అర్ధధాతుకాలలో అపిత్ వాటికి ఇది అంటే లోట్ లకారం కదండి. లోట్ లకారం అపిత్ కదా. కాదు కాదు, ఇది మామూలుగా తస్ అనేది అపిత్ కదా. ఇక్కడ సిప్ అది లోటులో సిప్, ఇది పిత్తుది కూడా అపిత్ అవుతుంది అనమాట అక్కడ. ఇది ఆల్రెడీ అపిత్తే కదా తస్ అనేది. అది. సో అప్పుడు ఏమైంది? తన్ను తర్వాత ఇంకో ఉన్నది కదా, ఇదే యాడ్ చేసుకుంటాం. తను తథ తను తహ అట్లా. ఓకేనా? తనోతి తనుతః ఇంకేమొస్తుంది? తన్వంతి. తన్న ధాతువు. అవునా? ఊ ఉంటది. ఆ తర్వాత అంతి. జో అంతః అనే ఉంది కదా. జో బహువచనం. సో బహువచనంలో జీ అనే దానికి తిప్పు తస్ జీ. ఆ జీ ప్లేస్ లో అంత్ పెట్టుకోమన్నది. అంటే జీ ఉంది కాబట్టి అంతి అయింది. అర్థమైందా? జీ ఉంది, అదే జా ఉంటేనేమో సారీ అంతా పెట్టుకుంటాము. జీ ఉంది కాబట్టి అంత పెట్టుకుంటాం. అది జూ ఉంటే అంతు అయ్యేది కదా. అంతు. ఝా ఉంటే అంత, జీ ఉంటే అంతి కదా. అట్లా. సో జీ అంతి. ఆ తర్వాత ఇక్కడ ఏమైంది? ను తర్వాత ఇక్కడ ఊ తర్వాత ఆ ఉంది. ఊ తర్వాత ఆ ఉంది. వస్తుంది కదండి. ఏమొస్తుంది అక్కడ? ఊ అయితే వకారం వస్తుంది. తర్వాత ఈ ఆనే యాడ్ చేసుకుంటాం. ఏమైతుంది? వా అయింది. తన్ వా అంతే. ఏమైంది? తన్వంతి. తన్వంతి. అవునా? అదే తనోతి తనుతః తన్వంతి. లట్లకారంలో 3 రూపాలు ప్రథమ పురుషాలు. అవునా? తనోతి తనుతః తన్వంతి. తర్వాత ఇక్కడ తన్ను తర్వాత ఊ తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ ఏం రావాలి? సిప్. ఇది లట్లకారం, గుర్తు పెట్టుకోవాలి. లట్ ఇది. అవునా? లోటు కాదు. లోటు కాదు కాబట్టి ఇది ఏమైతుంది? సిప్ అంటే అది ఇప్పుడు పిత్ కదండి. అది అంతే. పిత్తే పిత్తే కరెక్ట్. అవును. సో ఇప్పుడు తన్ను తర్వాత ఊ ఏమైంది? ఇక్కడ ఏమన్నా అవుతుందా? ఊ అనేది ఏమైనా అవుతుందా? ఇక్కడ ఏంటిది? ఇది పిత్ కాబట్టి ఏం కావాలి? ఇది ఓ కావాలి. సర్వధాతు కాదు. తర్వాత సిప్పులో ఏ మిగులుతుంది? సి మిగులుతుంది. పకారం హలంత్యంతో పోయింది. అవునా? ఆ తర్వాత ఇక్కడ ఓ తర్వాత సా ఉంది. ఏం చేస్తాం మనం? ఓ తర్వాత సా ఉంది. ఆదేశ ప్రత్యయ ఆదేశ ప్రత్యయ
యోహో ప్రత్యయ ఓ. యోహో ఓ. ఏమంటుంది అది ఇక్కు వర్ణం కానీ అవునా తర్వాత ఇంకేంటి ఇన్ కో కు కవర్గం గాని ఉంటే ఏంటి ఇక్కు వర్ణం గాని రిక్వర్ణం గాని కవర్గం గాని సకారానికి ముందు ఉంటే ఏమవుతుంది అది ఈ సకారం అనేది దేనిగా మారుతుంది ష అవునా షకారంగా ఓకే ఓకే ఓహో ఆదేశ రిక్వర్ణం ప్రత్యయం ఇదే గాని కదా కవర్గం గాని ఉంటే సకారం షకారంగా మారుతుంది. ఇక్కడ ఈ ఓకి పూర్వం ఏముంది మనకి ఊ ఉంది అవునా ఫస్టే మనం గుణం చేయకుండా అక్కడ అది చేసుకోవాలన్నమాట ఓకేనా ఊ ఉంది. ఇది ఊనే రాసేసుకొని ఇప్పుడు ఏంటిది చెప్పండి ఇక్కు వర్ణము ఉందా ఉంది ఊ ఉంది కదండి ఊ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం షాగా మార్చాలి షి అయింది అవునా ఎప్పుడైంది తన్ను తను షి అయింది ఊ అనేది ఇక్కడ ఏం కావాలి మరి అంగానికి గుణం కావాలి గుణం కావాలి తన్నో షి ఇంకా మొత్తం కలిపితే ఏమైంది తనోషి తనోషి అవునా అదే ఇక్కడ చూద్దాం మరి అదవునా ఇక్కడ తన్న ధాతువు అవునా ఇక్కడ చూడండి తనోషి వచ్చిందా తరోషి ఆదేశ ప్రత్యయోహో అవునా రాసుకున్నాయి సూత్రం ఆదేశ ప్రత్యయ ఇక్వర్ణం గాని కవర్గం గాని ఉంటే అసకారం షకారంగా మారుతుంది అవును ఇక్కడ చూడండి ఇన్కో పరస్య అవునా అపదాంతస్య ఏంటిది అది అపదాంతమై ఉండాలి అవునా అపదాంతస్య ఆదేశ రూపస్య ఇప్పుడు ఊ అనేది అపదాంతమైన పదం కాదు కదా అది ఊ అంటే పదం కాదు కదా కాదు అవునా పదం కానిదై ఉండాలన్నమాట అది అవునా అప్పుడు ఆదేశ రూపస్య ప్రత్యయ అవయవ రూపస్య ఆదేశ రూపస్య ప్రత్యయానికి అవయవంలో ఉన్నటువంటి రూపానికి లేదా అవునా సకారానికి ఆ సకారానికి ఏమైతుంది మూర్ధన్య షకారం వస్తుంది ఆదేశంగా అవునా అర్థమైందా అర్థమైందండి ఇది ఇక్వర్ణం గాని కవర్గం గాని ఉంటే సకారం షకారంగా మారుతుంది కదండి అవును ఆదేశ ప్రత్యయ సూత్రం ఆదేశ రూపంగా అది ఆదేశం అన్నమాట ఏంటి ఇక్కడ స్వయం ఆదేశ రూపేణ విహిత అస్తి స్వయంగా అది అట్లా వచ్చి ఉండడం లేదంటే కశ్చన కస్యచన ప్రత్యయస్య అవయవః అస్తి అవునా అప్పుడు తర్హి తాదృశస్య ఇన్కో పరస్య సకారస్య అవునా షకారాదేశః భవతి అర్థమైందా అర్థమైంది తతః హకార ఇక్కడ ఏమన్నాడు ఇణ ఇన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి తెలుసు కదా తెలుసండి 6వ సూత్రం వరకు 6వ దాంట్లో ఉన్న ఆణ వరకు అదే అందులో ఇన్ అన్నప్పుడు ఓ వస్తుందా వస్తుంది కదా ఇన్ వర్ణం ఓకేనా లన్నులో ఉన్న నా వరకు తీసుకోవాలి ఏంటంటే అంతే ఇన్ వర్ణం అంటే లన్నులో ఉన్న నా వరకు తీసుకోవాలి అప్పుడు ఈ ఇన్నులో ఇన్ వర్ణంలో అప్పుడు ఇక్కడ ఓ కూడా వస్తుంది కదా ఓ కూడా వస్తుంది డైరెక్ట్ చేసేయచ్చు అక్కడ అవునా ఓ మార్చిన తర్వాత కూడా చేయొచ్చు అంతే కదా
ఆను ఉమ్, వదిలేసి ఆను వదిలేసి ఉమ్, అచ్చులన్నీ. అచ్చులని. అంతే కదా. ఉమ్. ఓకే. నెక్స్ట్ 9వ చెప్తున్నాను. తనుతే, తన్వాతే, తన్వంతే. ఇది చూస్తారా? చూస్తా. ఇప్పుడు తనోషి వచ్చింది. తనుతః ఇది ఎట్లా రావాలి? ఇది తను అపిత్. తహ. ఇది అపిత్ కాబట్టి మనకేంటి గుణం కాదు ఇక్కడ. గుణం కాదు. ధాతువుకి గుణం కాదు. అది ప్రత్యయానికి, వికరణ ప్రత్యయానికి గుణం కాదు. అవునా? సో అప్పుడు ఏమైంది ఇక్కడ? తను తహ. తన్ ఊ తహ. తను తహ. తను తహ. తస్ తస్ అనే దానికి మరి ఏమేమి సూత్రాలు వచ్చినాయి అక్కడ విసర్గ రావడానికి? తస్ ఏమేమి సూత్రాలు వచ్చినాయి ఇక్కడ విసర్గ రావాలంటే? ఈ సకారం దేనిగా మారింది? ఫస్ట్ రుహు. సకారము రూగా మారింది. తర్వాత రేఫ. మామూలు రేపగా మారింది. రేప తర్వాత విసర్గ వచ్చింది. ఎన్ని సూత్రాలు వచ్చినాయి? అదేంటి? ససజుషో రుహు. ససజుషో రుహు ఒకటి. అది ఉపదేశ అజన్మాసిక ఇత్తు ఒకటి వచ్చింది. మళ్ళీ ఇంకోటి కరవసానీయ విసర్జనీయ ఒకటి. 3 వచ్చినాయి. 3 వచ్చినాయి మొత్తం. ఆ మూడిటితోని విసర్గ స్టార్ట్ అయింది అది కదా. అప్పుడు తనుతః అయింది. ఆ తర్వాత ఇది తనుథ. తనుథ అంటే కరవసానీయ విసర్జనీయ అది ఒకటి రాదేమో కదండి. ఇక్కడ ఏంటి? తిప్పు సిప్పు థస్ థ అంటే థానే వస్తుంది. థ అంటే ఇక్కడ మనకి విసర్గ పెట్టే అవసరమే లేదు కదా. థ ఇంతవరకే ఉంది. ఇంత ఉంటుంది. తనుథ ఈజీగా వచ్చేస్తుంది అది. ఆ తర్వాత తనోమి. తనోమి ఎట్లా వచ్చింది? తన్ను తర్వాత ఓ తర్వాత మిప్పు రావాలి. పకారం హలంత్యమైంది కాబట్టి దానికి ఏంటి అప్పుడు గుణం అవుతుంది ఇక్కడ. అవునా? ఊ అనే దానికి ఓ అయింది. అవునా? తన్ను ఓ మీ తనోమి. ఓకేనా? తన్వహ లేదా తనువహ. తాను నిప్పు వసు రావాలి. ఇక్కడ ఏమైంది? తన్ను ఊ తర్వాత వహ. వస్ కదా. వస్ అంటే సకారం విసర్గ మారింది. విసర్గగా మారింది. రూగా మారి రూ రేపగా మారి విసర్గ అయింది. అంతే. సో ఇప్పుడు ఊ ఉంది. అవునా? ఊ అలాగే ఉంటది. లేదా ఈ రెండింటిని కలిపి తను అని రాయొచ్చు. లేదంటే తన్ను ఆ తర్వాత వహ. ఇక్కడ ఈ ఊ ఏమైంది? ఊ వా. ఏ సూత్రంతో పోయింది? ఊ ఎట్లా పోయింది అది? ఏ సూత్రంతో? ఎక్కడండి? ఉపదేశే అదైపోయింది. ఇక్కడ ఊ అనేది ఎట్లా పోయింది? లోపశ్చస్య అంతరస్యాం. ఏంటి? అంతరస్యాం ఈ సూత్రం రాలేదు ఇప్పటివరకు. అవును. ఒక్క నిమిషం రాసుకుంటా. ఊ పోవడానికి సూత్రం అండి. అవును. లోపశ్చ ఒకటి రాసుకుంటున్నా సూత్రం. లోపశ్చ అస్యాంతరస్యాం అస్య అంతరస్యాం. ఇక్కడ 2 చెప్తున్నాడు. మా తర్వాత వా. మా తర్వాత వా ఉంటే అప్పుడు ఏమంటున్నాడు? లోపహ. లోపహ చ అస్యాంతర అస్యాం. అందులో లోపల ఉన్నటువంటిది పోతాయి అంటున్నాడు. ఏంటవి? ఇక్కడ చూడండి. ఈ సూత్రం ఏం చెప్పిందండి? అదే చెప్తున్నా. ఏమంటున్నా? లోపహ ప్రథమ ఏకవచనం, చ వ్యయము, అస్య షష్ఠి ఏకవచనం, షష్ఠిలో ఉన్నటువంటిది. అవునా? అస్య ఊ అనేదానికి షష్ఠి ఏంటిది? అస్య.
ఉమ్, ఓకేనా? ఉమ్, ఊ అనేది ఉంది కదా, ఊ అనే రూపం ఉమ్, చూస్తే మనకి ఇక్కడ ఊ రూపం చూస్తే నేను మీకు చూపిస్తాను. ఉమ్. ఉంది కదా. ఇక్కడ ఊ శబ్ద రూపానికి అస్య వస్తుందా? ఇక్కడ లేదు, ఇంకా దీంట్లోనే ఉందా? ఇది వార్తికమా అండి, సూత్రమేనా? ఓ, ఇక్కడ ఉకారాంత పుల్లింగ. ఏది వార్తికం? ఇప్పుడు లోకశ్చ అస్య అంతరస్యాం లోపో. ఇది వార్తికం అంటే వార్తికం కాదు, సూత్రమే. సూత్రమే. సూత్రమే, నంబర్ ఇచ్చాడు కదా. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు? అసంయోగపూర్వ, అసంయోగపూర్వ యః ప్రత్యయాంతః ఉకారః తస్య మకారే వకారే చ పరే వికల్పేన లోపః భవతి. ఇక్కడ రెండు రూపాలు వచ్చినాయంటే వికల్పం అని అనుకోవాలి మనం. ఓకేనా? యది ప్రత్యయస్య అంతతః, ప్రత్యయానికి అంతతః ఉకారః అసంయోగపూర్వః అస్తి. అసంయోగపూర్వః అంటే ఏంటి మరి? సంయోగం కాదన్నట్టు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు తన్ను, అవునా? తన్ను ప్లస్ ఊ, తర్వాత వా. ఇప్పుడు ఇక్కడ ఏమి తను ఇక్కడ రాయొచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? ఉవా అనేది ఇప్పుడు అసంయోగం, సంయోగం చేరాదు అక్కడ. ఉవా అనేది చేస్తా, చేరాదు కదా. ఇప్పుడు ఇది కాకుండా ఇది తీయకుండా ఇవి రెండింటికి చేద్దామంటే రాదు. ఒక రూపం ఆల్రెడీ ఇది తను రాసినాం మనం, తను వహ అని రాసుకున్నాము. ఇంకొక రూపంలో ఉవా అనేది సంయోగం చేరాదు, అంటే కలపరాదు అవి రెండు. అప్పుడు ఆ కలపరానప్పుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు ఇక్కడ? అసంయోగపూర్వ యః ప్రత్యయాంతః ఉకారః. యః ఎక్కడైతే ప్రత్యయాంతములో, ఏదైతే ప్రత్యయాంతములో ఉన్నటువంటి ఉకారం ఉందో తస్య, అది మకార వకారానికి పరములో ఉంటే, మకార వకారాలు పరములో ఉంటే, అవునా, అప్పుడు వికల్పేన లోపః భవతి. అప్పుడు ఏది? అంటే వకారం ఉంది కాబట్టి అక్కడ లోపం చేస్తున్నాం. ఉకారం అనేది లోపమైంది. అది వికల్పంగా ఉకారం లోపం. ఓకేనా? అస్య అన్యతరస్యాం సప్తమి ఏకవచనం ము వోహో. ఈ అన్యతరస్యంలో ఏముండాలి అంటే మా లేదా వా ఉండాలి. అంటే అన్యతరస్యాం అంటే ఏం రాసుకోవచ్చు అండి దాన్ని? అన్యతరస్యాం అంటే ఏదైనా ఉండాలి కదా. అన్యతరస్యం అంటే ఇక్కడ చూద్దాం, పరం అని చెప్పొచ్చు, పరంలో అని చెప్పొచ్చు. పరమే అది, పరంలో. పరంలో వకారం గాని మకారం గాని ఉంటే, ఇక్కడ యది ప్రత్యయస్య అంతతః, ప్రత్యయానికి అంతంలో ఉకారము, అవునా, అంతతః ఉకారః అసంయోగపూర్వః అస్తి, అంటే సంయోగం చేయలేకుండా ఉందో అప్పుడు దానికి మకార వకారాలు పరములో ఉంటే వికల్పంగా లోపం అవుతుంది. అస్మిన్ సూత్రే అస్య ఇతి ప్రయుక్తమస్తి. అస్య ఇత్యుక్తే ఏమంటున్నాడు? ఉతశ్చ ప్రత్యయాద్
असंयोगपूर्वात् अस्मिन् पूर्वसूत्रे निर्दिष्टस्य उकारस्य अतः उतश्च प्रत्ययादसंयोगपूर्वात् इत्यनेन यस्य उकारस्य निर्देशः क्रियते तस्यैव उकारस्य ग्रहणम् अस्मिन् सूत्रे अपि भवति अन्यस्य कस्यापि उकारस्य न ఈ సూత్రం ఏమంటుందో చూద్దాం ఒకసారి ఓకే तु श्नु इत्यस्य विकरणप्रत्ययस्य उ इत्यस्य विकरणप्रत्ययस्य च उकार अस्यैव ग्रहणं भवति अतः अस्य सूत्रस्य व्याप्तिः अपि तयोः एव विषये अस्ति अस्मात् मकारादि वकारादि प्रत्यये च परे अस्य उकारस्य वैकल्पिकः लोपः भवति यथा ఇక్కడ ఏమన్నాడు చూడండి ష్ణు ఉంది ష్ణులో వస్ వచ్చింది మనకి షకారం పోయింది అవునా ను మిగిలింది ను ప్లస్ వా అవునా ఇక్కడ ఊ ఉంది అంటే చినువా అనేది ఒక రూపం వచ్చింది తర్వాత ఊ తర్వాత వా ఉంది ఊ తర్వాత వా అంటే ఏంటిది ఇక్కడ మనం ఇక్కడ కలపరాదు అసంయోగం బాగుంది కాబట్టి వికల్పేన లోపం చేయొచ్చు అన్న అది వా లేదా మా ఉంటే వికల్పంగా లోపం చేయొచ్చు ఇక్కడ ఊ మస్ ఉంది ఊ మస్ లోపం చేయొచ్చు మా ఉంది కాబట్టి అది ఓకే అంటే అప్పుడు 2 రూపాయలు వస్తాయని మనకు తెలుస్తుంది వా లేదా మా ఉంటే ఎక్కడైనా ఊ తర్వాత అవునా అప్పుడు అది లోపం అవుతుంది ఇక్కడ ఇదేంటి ఉతశ్చ ప్రత్యయాద సంయోగ పూర్వాత్ ఇదేంటో చూద్దాం ఉతశ్చ ఉతః చ ప్రత్యయాత్ అసంయోగ పూర్వాత్ అసంయోగం అంటే అర్థమైంది కదా సంయోగం చేయరాదు యది ప్రత్యయ కలపరాదు అంతతః ఉకారః అసంయోగపూర్వः అస్తి తర్హి తస్మాత్ పరస్య హి ప్రత్యయస్య లుక్ భవతి హి అనేది కూడా లోపం అవుతుందంట హి ప్రత్యయం ఇక్కడ హి చూడండి హి ప్రత్యయము లోపం అవుతుంది అంటే హి అనేది లోపం అవుతుంది ఇప్పుడు సిప్పులో ఏమొచ్చింది హి వచ్చింది లోట్లకారంలో మనకి ఏంటి సిప్పులో హి వస్తుంది అంతే కదా లోట్లకారంలో మనకి రూపాలు ఎట్లా వస్తాయి గచ్చతు గచ్చతాం గచ్చంతు అట్లా వస్తుంది కదా తర్వాత మధ్యమ పురుషం గచ్చ గచ్చతం గచ్చత గచ్చాని గచ్చావహ గచ్చామహ సో అక్కడ లోట్లకారంలో శేర్హ్య పిచ్చ అనేది అనుకుని దాంతో సిప్పు ఉంటే అంటే లోట్లకారంలో హి వస్తుంది ఆదేశం హి ఆదేశం కదా సో ఈ సిప్పు ప్లేస్ లో హి వస్తుంది ఎప్పుడైతే హి వచ్చిందో ఊ తర్వాత హి ఉంటే ఇక్కడ ఏమన్నాడు ఉతశ్చ ప్రత్యయాద్ అసంయోగ పూర్వాత్ ప్రత్యయాత్ అసంయోగ పూర్వాత్ ఊ ఉంటే అవునా అర్థమైందా असंयोगपूर्वः यः उकारः तदन्तरं प्रत्ययात् परस्य ही प्रत्ययस्य लुक् भवति लुक् అవుతుంది అది హీ ఉంటే కూడా లుక్ అవుతుంది హీ ఉంటే పైన అప్పుడు చూసుకున్న దాంట్లో ఏమైంది అప్పుడు మకార వకారాలు ఉంటే ఊ లుక్ అయింది ఇక్కడేమో ఊ ఉంటే హీ లుక్ హీ ప్రత్యయం లుక్ అవుతుంది హీ ప్రత్యయం ఎక్కడ వస్తుంది లోట్లకారం మధ్యమ పురుషలో వస్తుంది ఓకేనా ఈ లోట్లకారంలో అపిత్ లాగా పనిచేస్తుంది అనమాట సిప్ అనేది అపిత్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే అది అపిత్ అయిందో అప్పుడు అది హీ అనేది ఆదేశం అవుతుంది దానికి హీ ఆదేశం అవుతుంది ఎప్పుడైతే అపిత్ అయిందో దానికి హీ ఆదేశం అవుతుంది ఆ హీ ఆదేశం అయ్యేప్పుడు ఏమైంది అది హీ అనేది లోపమైంది దేంతో ప్రత్యయాత్ అసంయోగ పూర్వాత్ అనే సూత్రంతో
ఓకేనా? అత్ర హి ఇతి తింగ్ ప్రత్యయస్య గ్రహణం క్రియతే. అయం తింగ్ ప్రత్యయः కేవలం వికరణ ప్రత్యయాత్ అనంతరం ఏవ ఆగచ్చతి. ఏమన్నాడు? అయం తింగ్ ప్రత్యయం కేవలం, తింగ్ ప్రత్యయం అనేది కేవలం ఎక్కడొస్తుంది? వికరణ ప్రత్యయాత్ అనంతరం ఏవ ఆగచ్చతి. అన్యస్మాత్ ప్రత్యయాత్ న. अतः अस्मिन् सूत्रे निर्दिष्टः प्रत्ययान्तः उकारः इत्युक्ते विकरणप्रत्ययस्य अन्ते विद्यमानः उकारः. అర్థమైంది అది? అర్థమైందండి. లోపశ్చ అస్యాన్యతరస్యాం. లోపశ్చస్యాన్యతరస్యాం. మోహో. కరెక్ట్. మోహో అంటే ఊ లోపం అవుతుంది వికల్పంగా. పరంలో వకారం గాని మకారం గాని ఉంటే అని చెప్పింది. అంతే. ఒకసారి చెప్తారా ఇది? ఏదండి? తనాదిగణం. ఎనిమిదవది తనాదిగణం. అంటే ఎనిమిదవది తనాదిగణము. దీంట్లో 10 ధాతువులు ఉంటాయండి. తన్ అనే ధాతు ఆదిలో ఉంది కాబట్టి దీనికి తనాదిగణం అనే పేరు వచ్చింది. తన్కి అర్థం ఏంటంటే తను విస్తరించడంలో వాడతామండి ఇది. ఇది ఉభయపదం. ఇది ఉభయపది ధాతువు. వికరణ ప్రత్యయంకు సూత్రం ఏంటంటే తనాది కృభ్య ఉహు. వికరణ ప్రత్యయం ఉ ఆర్ ఓ వస్తుంది. గుణము అంటే ఓ పరస్మైపదికి ఓగా మారుతుందండి. పరస్మైపది ఓగా మారుతుంది. గుణం అవుతుంది. ప్రథమ పురుష ఏకవచనం గుణం అవుతుంది అక్కడ. ద్వివచనం బహువచనాలకి ఊయే ఉంటది, గుణం కాదు. వికరణ ప్రత్యయం అంటే ధాతువుకు గుణం అవుతుంది అక్కడ. ఇక్కడ ధాతు వికరణ ప్రత్యయానికి గుణం అవుతుంది. ఓగా మారుతుంది కదండి వికరణ ప్రత్యయానికి గుణం. తర్వాత ఆత్మనే పదంలో ఆత్మనే పదంలో ఓగా వస్తుంది కదండి. కురుతే అంటే తనుతే అంటే ఊగా గుణం అవ్వట్లేదు కదండి. ఊనే వస్తుంది. ఊనే ఉంటుంది. ఓకేనా? క్రీధాతువు చూసుకుంటే ఏమైంది ఇక్కడ మనకి? క్రీధాతువు అంటే క్రూ అరుగాయి కరోతి అయింది. కరోతి అయింది కదండి. కర్రు ప్లస్ కరుతే అయిందండి ఇక్కడ ఆత్మనేపదిలో. కురుతే కు అయింది. కురుతే ఎందుకు కు వచ్చింది ఇక్కడ? అత ఉత్తు సార్వధాతుకే అంతే కదా, ఆ సూత్రంతో ఊ వచ్చింది అక్కడ. అదే మాదిరి ఏకారం అదే చిత్తాత్మనే పదాన్ని అంటే దాని వల్ల కూడా ఉకారం ఉంటే ఏకారం ఉంటే ఉకారమే వస్తుందని, గుణం కాదని కూడా ఉంది కదా. అది వేరు. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు కరోతి ఉంది కదా. సో కరోతిలో ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ చూడండి, క్రూ ధాతువు కదా. క్రూ ధాతువు తర్వాత ఊ తర్వాత తి. అవునా? అవునా? సో ఇప్పుడు మనకి ఇక్కడ క్రూ కనిపిస్తుంది. అది కర్ర అవుతుంది. ఇక్కడ మరి
ఈ తనాది గణంలో మనము ధాతువుకి గుణం కాదు అని అనుకున్నాం. కానీ ఇది ఎట్లా మారింది మరి అనంటే ఇది ఎట్లా మారింది అంటే తర్వాత రు ఉంది. అవునా? ఈ రు అనేది ఉరన రపరహ అనే సూత్రంతోని ఇది దేనిలాగా మారింది? అర్రుగా మారింది. ఇప్పుడు రు ప్లేస్ లో ఆ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఆ తర్వాత వెంటనే రకారం రావాలని ఉరన రపరహ చెప్పింది. అవునా? అంతే కదా? రు అనేది ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను. అర్ర అయ్యి రేపగా మిగిలింది, రేపు అయింది కదండి. ఇది కరోతి అనేది ఎట్లా వచ్చింది చూడండి ఇక్కడ క్రూ. అవునా? ఇది తనాదిప్య ఉహు. తర్వాత సార్వధాతుక అర్ధధాతుక యోహో. అదేం చెప్తుంది? ధాతువుకి గుణం అక్షరాలు ఉంటే, అవునా? ధాతువుకి గుణ అక్షరాలు ఉన్నాయా? ఉన్నాయి. ఉంది కదండి, అర్ర అవుతుంది. ఇది సార్వధాతుక అర్ధధాతుక యోహో వచ్చేసి ఏమైంది? ఇది గుణం, అంగానికి గుణమైంది. అవునా? కర్ర అయింది. ఆ తర్వాత ఊ అనేది అట్లాగే ఉంది. మళ్ళీ ఇక్కడ సార్వధాతుక అర్ధధాతుక యోహో సూత్రం వచ్చేసి మళ్ళీ ఇది కూడా గుణం చేసింది. అంటే ఇక్కడ 2 సార్లు గుణం చేయొచ్చు కదా? అంతేనా? ధాతువు యొక్క అంగానికి వికరణ ప్రత్యయానికి. కరెక్ట్. అవునా? సో ఇప్పుడు మనకి ఇంకొక ధాతువు చూసుకుందాం ఇక్కడ. ఇక్కడ క్షిణ్ ఉంది. క్షీణ ఇదేమైతుంది? క్షేణుతి. అవునా? క్షేణోతి వచ్చింది. తర్వాత క్షీణోతి వచ్చింది. 2 వస్తాయి. అంటే దీంట్లో ధాతువుకి గుణమైంది, వికరణ ప్రత్యయానికి కూడా గుణమైంది. అవునా? రెండిటికి అవుతుంది. ఇది వికల్పంగా అన్నమాట. ఓకేనా? సో క్షేణోతి అనేది వికల్పం, అదే క్షిణోతి అనేది ఉంది, తర్వాత క్షేణోతి అనేది వికల్పం. థైరాయిడ్ ఇప్పుడు చేసేసి మామూలుది అప్పుడు ఇప్పుడు వేడిగా చేసుకున్నాం. వడలు పాలకూర వేసి వడ చేస్తున్నాను కొంచెం కదా, అది అప్పుడు వేడిగా చేసుకోవచ్చు. అమ్మ వడలు చేస్తున్నారు. అదే కదా, అందరం వెళ్ళిపోవాలి అక్కడికి. రండి పెడతాను. నూనె లేనివి పెడతాను. నిన్న మేము లోన్లు కదా వాడు ఉగాది పండుగ చేసేసుకుంటున్నాం అది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వికల్పంగా అన్నమాట. ఒక రూపం 2 రూపాలు వచ్చినాయంటే ఒకటి వికల్పంగా. అవునా? ఓకే. క్షిణోతి క్షేణోతి. ఓకే, అర్థమైందండి. ఇది క్షేణోతి ఎట్లా వచ్చింది మరి? ఇది పుగంత లఘు పదస్య చ, ఈ లఘు. అవునా? ఇది గుణం. ఇక్కడ పుగంత లఘు పదస్య చ అనేదంతా గుణమైంది. అక్కడేమో సార్వధాతుక అర్ధధాతుక యోహో అనేది అది. ఉపధావరణం వచ్చినప్పుడు పుగంత లఘు పదస్య చ అనేది కదా. లఘు పుగంతము లఘు పదస్య. పుగంతము లఘు పదస్య. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? లఘు ఉపధ తీసుకున్నాము. పుక్ అంతంలో లేదు కదా. లేదు. ఇక్కడ లఘు ఉపదాకి గుణమైంది ఇక్కడ, అంతే కదా. పుగంత లఘు పదస్య లఘు